ఇంట్లో ఉండే వెళ్ళాలి ఉద్యోగం చేయని వాళ్ళు అనుకుందామండి. బయటికి వెళ్ళాలని ఉంటుంది, చెప్పరు, ఏదో తిరగాలని ఉంటుంది. ఏమిటో ఇంట్లో ఉంటే పోలా, ఊరికే బయటకి వెళ్తే ఖర్చు అని ఇంట్లో కొంచెం గుడిపావలా ఈ మగాడు కూర్చుంటాడు, ఆడవాడు కూర్చోలేరండి. వారానికి ఒకసారి ఏదో ఒక రంగన బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళినప్పుడు అలంకరణ వేరుగా ఉంటుంది, ఇంట్లో ఉంటే వేరుగా ఉంటుంది. వాళ్ళకి స్త్రీలకు తప్పదు, కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యాన్ని సహించాలి. ఎప్పుడు ఆలస్యమే, లేడీ అంటేనే డిలే అనకూడదు. ఆలస్యమైంది, ఎంత ఆలస్యం అండి. ఏమండి ఓ పూట ఎవరు ఆలస్యం చేయరండి సినిమాకి. మనం తయారీకి ఇంకో పావుగంట పడుతుంది, అరగంట అంతే. అమ్మాయి శుభ్రంగా తయారయ్యామని కానీ ఇంకోసారి ఇంకా తొందరగా తయారవు. ఒకళ్ళలాగా ఒక గొట్టం తోడుకొని బయటకు వస్తారా? కుదరదు. కొంచెం ఆ చీర అంచు, జాకెట్ ఏవో కంచు చాలా చూస్తారు. 3 మ్యాచింగ్లు ఉంటాయి అందులో. ఆలస్యం అయితే ఏంది కానీ ఎంత అందంగా ఉన్నావు అని వ్యాఖ్యానం చేయాలి. ఇదే మనసులో ఎరుగువాడు. ఇంట్లో ఉండే వెళ్ళాలి ఉద్యోగం చేయని వాళ్ళు అనుకుందామండి. బయటికి వెళ్ళాలని ఉంటుంది, చెప్పరు, ఏదో తిరగాలని ఉంటుంది. ఏమిటో ఇంట్లో ఉంటే పోలా, ఊరికే బయటకి వెళ్తే ఖర్చు అని ఇంట్లో కొంచెం గుడిపావలా ఈ మగాడు కూర్చుంటాడు, ఆడవాడు కూర్చోలేరండి. వారానికి ఒకసారి ఏదో ఒక రంగన బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళినప్పుడు అలంకరణ వేరుగా ఉంటుంది, ఇంట్లో ఉంటే వేరుగా ఉంటుంది. వాళ్ళకి స్త్రీలకు తప్పదు, కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యాన్ని సహించాలి. ఎప్పుడు ఆలస్యమే, లేడీ అంటేనే డిలే అనకూడదు. ఆలస్యమైంది, ఎంత ఆలస్యం అండి. ఏమండి ఓ పూట ఎవరు ఆలస్యం చేయరండి సినిమాకి. మనం తయారీకి ఇంకో పావుగంట పడుతుంది, అరగంట అంతే. అమ్మాయి శుభ్రంగా తయారయ్యామని కానీ ఇంకోసారి ఇంకా తొందరగా తయారవు. ఒకళ్ళలాగా ఒక గొట్టం తోడుకొని బయటకు వస్తారా? కుదరదు. కొంచెం ఆ చీర అంచు, జాకెట్ ఏవో కంచు చాలా చూస్తారు. 3 మ్యాచింగ్లు ఉంటాయి అందులో. ఆలస్యం అయితే ఏంది కానీ ఎంత అందంగా ఉన్నావు అని వ్యాఖ్యానం చేయాలి. ఇదే మనసులో ఎరుగువాడు.